తప్పు. అలాంటిది ఏకంగా దొంగల దినోత్సవం జరుపుకోవడం అంటే ఇంకా తప్పు. ఆ తప్పులతోనే సైలెంట్ గా మన నవ్వుల్ని దొంగతనం చేయడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. It's a family party. It's a family party. It's a family party. మై డియర్ ఫ్రెండ్స్, ఏది ఏమైనా సరే ప్రపంచంలో ప్రతిదానికి ఒక డే అంటూ ఉంది. ఇంటర్నేషనల్ మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, లవర్స్ డే ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి ఇంటర్నేషనల్ దొంగల దినోత్సవం కూడా పెట్టారు. ఇది మనకి చాలా ఆనందకరం. అంటే ప్రపంచం మన దొంగలను కూడా గుర్తించింది అనమాట. ఈ శుభ సందర్భంలో ఈ అమావాస్య ఆదివారం అర్ధరాత్రి అందమైన రాత్రి మనందరం కలుసుకున్నాం కాబట్టి ఒకసారి మనందరం కూడా జడ్జిలకు దొంగ నమస్కారాలు పెట్టేద్దాం. ఒరే త్వరరా, నువ్వు మామూలుగా పెట్టిన దొంగ నమస్కారం లాగే ఉంటది. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? ఇంత చక్కటి రోజు, ఈ అందమైన రోజు మన ముఠా సభ్యుల్లో ఒక శ్రీమూర్తి కూడా జాయిన్ అయిందని తెలుసు. ఆవిడ యాంకర్ రా, లోపల ఉంది ఆవిడ. ఏమో బయటికి రా. ఎవడు పిలిచాడే? ఆవిడ యాంకరు, ఈవిడ ట్యాంకరు. మరి ఏది ఏమైనా సరే పోయిన సంవత్సరం వరకు మన వ్యాపారం చాలా బాగా జరిగింది. ఈ 2020 సంవత్సరంలో కరోనా కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండడం వల్ల మన వ్యాపారం దెబ్బతింది. ఇది చాలా బాధాకరం. చప్పట్లు ఎందుకు కొడుతున్నాడు రా? ఇది కైనీ నలిపి ఇలా కొట్టాడు, చప్పట్లు కొట్టలేదు. మరి మిత్రులారా, ఈ రోజు మనందరం కలిసాం. ఆటలు పాటలు చాలా ఉంటాయి. మరి కార్యక్రమం అయిపోగానే దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. మీ అందరికి కూడా భోజనాలు కూడా ఏర్పాట్లు చేసాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కాబట్టి ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. అందరం కూడా దొంగ అని పిలువబడే నేను దొంగతనం వెళ్ళినప్పుడు మందు కొట్టనని. నాకు తెలుసా దించేస్తాడని. ఎందుకురా చేయించేవే నువ్వు? మందు కొట్టకపోతే మన పని అవుతుంది సార్. మందు కొట్టకుండా దొంగతనం వెళ్తానని, ఎవరికి దొరకనని, దొరికినా నిజం చెప్పనని ప్రమాణం. వెళ్ళిపోయారు కదా పోలీసులు? వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రమాణం చేయండి. మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనందరం కూడా పరిచయాలు చేసుకోవాలి. ఓకే? ఏమో నీ పేరేంటో చెప్పు. దొంగలక్క. ఎవడో ఫారిన్ దొంగలా ఉన్నాడు. నీ పేరు? గంగులు. రంగులు తిప్పడం. నేను తిప్పుతాను. ఏం తిప్పుతావురా? ఏదైనా నువ్వు చీకట పడితే ఇది తిప్పుతావు, స్కిట్ లోకి వస్తే నన్ను తిప్పుతావు. ఇంకేం పెట్టుకోవా నువ్వు తిప్పడానికి? నాకు తెలియక అడుగుతాను, ఇదెందుకు కట్టేవరా? ఎవరు గుర్తుపట్టకుండా ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టేస్తున్నారు. నువ్వు ఏరియాలో దొంగతనం చేస్తావు? అన్ని ఏరియాలు. అన్ని ఏరియాలు ఎందుకమ్మా? అయ్యే వద్దని చెప్తున్నాను కదా. నువ్వు అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయని చెప్పి. అలా కాదమ్మా, ప్రెసిడెంట్ ని ఈయన మన ప్రెసిడెంట్ గారని చెప్పండి. అలా నోరు పెట్టి నడిచేస్తుందండి. నువ్వెక్కడ చేస్తావు? గంగులు యూసఫ్ కూడా అమీర్పేట్ జీడిమెట్ల. ఎవరి ఏరియాలో ఉండండి, ఇంకొక ఏరియాలోకి వెళ్ళకండి, వాళ్ళు దెబ్బ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు మన అందరికి కలిసి చక్కగా పాటలు పాడదాం, అంత్యాక్షరి పెట్టుకుందాం. ఓకే? నువ్వు వెనకాల ఏమైనా ప్రాబ్లం ఉందా? మరి ఇలా నడిస్తే మామూలు నడవచ్చు కదా. మీరు బాగా నడుతున్నారు. ఏమో పాట పాడు. దొరికినంత దోచుకుంది పాడు. ఆరు బంగ్లా దోచుకో. ఆవిడరా దొంగంటే ఎవరన్నా చూస్తున్నారేమో అటు ఇటు చూసి మరీ పాడుతుంది. ఎవరన్నా చూస్తున్నారని కాదు, దాని పర్ఫార్మెన్స్ జడ్జిలు చూస్తున్నా లేదని పాడుతుంది. చచ్చిపోతాడు పాపం దెబ్బకి. పాట పాడు. ఏ సినిమాలోరా? మూకీ సినిమా. నిన్ను అనవసరంగా అడిగాను, నువ్వు చెప్పు. ఏ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ఆకతాయి పీకతాయి, ఆకతాయి ఏకతాయి, దొంగ. ఏం ఆకతాయి, ఏం పీకతాయిరా? దొంగ మాత్రం అర్థమైంది. పాడు. దొంగ పండు లాంటి పెదవే నీది, అబద్ధం అంతా అబద్ధం. పండేంట్రా? దొంగ పండు కాదు, దొంగ పండు అని పాడాలి. ఇంకో పాట పాడతాను సార్, మామూలుగా ఉండదు. పాడు. మందారా మందేద్దాం తెల్లారా.
సారీ సార్ సారీ. మీ అందరికి పాటలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మీ అందరికి మంచి ఆట ఏంటంటే నోట్లో సెంచా దాంట్లో నిమ్మకాయ. ఇదిగో నిమ్మకాయ. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇదిగో. సెంచా కూడా దొంగతనం చేస్తావా? ఈడా చెంచాలు చేయగలండి సార్. ఈ చిన్న చిన్న ఆటలు కాదు సార్, ఏదైనా పెద్ద ఆడించండి సార్. పెద్ద మన ఆటలు ప్రొఫెషన్ ఏంటి అసలు? అవును దొంగలమే ఇలా ఉండాలా. నీ ఇది నాకు నచ్చింది. ఏది ఏది ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇందాక నేను ఇక్కడ 2000 రూపాయల నోటు పారేసాను రా. అది మీరు ఎక్కడుందో ఎతుక్కుని పట్టుకొస్తే నా చేతికున్న గోల్డ్ రింగ్ మీ అందరికి ఇచ్చేస్తా. సూపర్ అసలు ఇక. నేను ఒక 2000 నోటు పడైతే ఎంతమంది అలా తీసుకొచ్చారా? మీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? అసలు నేను 2000 పారీలేదురా. ఇంకో విషయం తెలుసా? ఏంటి? చెట్టు ప్రాపర్టీ అయ్యి. ఇంకో విషయం తెలుసా? ఈ రింగ్ కూడా ఒక్కే. ఇచ్చిరా నా గోల్డ్ రింగ్ ఇచ్చారా? సార్ ఎట్టింది మళ్ళీ రాదు. బొబ్బం నీకు కావాలంటే పైన 2 రింగులు ఉన్నాయి, కావాలి తీసుకో. ప్రతిదానికి నా మీదే పడతావేంట్రా నువ్వు? పేమెంట్లు జరిగితే ఇట్ల మీద పడం కదా. బయటకు వస్తున్నావు నువ్వు బయటకు వస్తున్నావు. ఇక్కడ దాకా అయిపోయింది. మీ అందరికి ఒక అద్భుతమైన గేమ్ పెట్టబోతున్నాను. ఇప్పుడు ఒక ఇల్లు చూశాను. ఆ ఇంట్లోకి వెళ్ళి ఎవరైతే గొప్ప గొప్ప వస్తువులు దొంగతనం తీసుకొస్తారో వాళ్ళకి బ్రహ్మాండమైన బిరుదులు. నీకు ఏ బిరుదు కావాలరా? నాకు బిరుదులో దిగడు బీరు కావాలి. ఇప్పుడు మనందరం ఏ ఇంట్లో దొంగతనం చేద్దామంటే ఇందులో అన్ని ఉంటాయి. ఈ ఇల్లు బాగుంది వెళ్ళండి. ఎవడు ఏం దొంగతనం చేసి తీసుకొస్తారు? గంటాడు ఎవడు ఏ దొంగతనం చేసి రే ఇను దొంగతనం మాత్రం నువ్వన్న ఇనమ్మా. అందరూ బాగా దొంగతనం చేశారు. నువ్వేం దొంగతనం చేసావురా? గోల్డ్ చైన్ సోప్. ఇది ఎక్కడో చూసినట్టుందటి. మీ మాంగారెడ్డింది. రేయ్! ఇంకొకసారి వెళ్తే రాదు. ఇంట్లో కదా దొంగతనం చేయమా. నువ్వేం దొంగతనం చేసావు? ఇదిగో ఇది నాది. రే నువ్వేం దొంగతనం చేసావు? ఇదిగో సెల్ ఫోన్ నాదిరా. నువ్వేం దొంగతనం చేసావు? నీ అంకమ్మ ఇది నాదిరా. ఏంటి ఒకళ్ళ నువ్వేం దొంగతనం చేసావు? ఇది నాదే. నువ్వేం దొంగతనం చేసావు అమ్మాయి? చెప్పను. చెప్పు. పోలీసులకే చెప్పను, నీకెందుకు చెప్తాను రా ఎక్కడ నేను బొగడావా బొగడావా? ప్రెసిడెంట్ అడుగుతున్నాను చెప్పు. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మనందరిలోనే ఒక గొప్ప ప్రేమికుడు ఉన్నాడు. ఈలో మీరు చూసుకుంటారు కానీ ఇంకో దగ్గర ఎక్కడ చూడరా మీరు? ఆయన చూస్తారంటే ఆయన మనసులు దోచుకుంటారు కరెక్టే. ఆయన కూడా కాదు ఇక్కడ ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు చూడరా. నేనే రా. నేను ప్రేమిస్తున్నాను కదా, నాకు మనసు ఉంటది కదా. ఓళ్ళు ఎవరమ్మాయి? ఏం చేస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది బాబు. నువ్వు ఈ వయసులో ప్రేమించావంటే మాకు సిగ్గేయాలి కదా. నీకు దా ముందుకు Love వచ్చి has మాట్లాడు. no age. ఎవరండి? ఇంతకు ఎవరు? ప్రేమకి వయసు లేదు. కరెక్ట్ గా చెప్పారు. మా సపోర్ట్ ఉంది రాఘవ. థ్యాంక్ యూ మేడం. ఇంతకు ఎవరు? దీన్ని ఎలా ప్రేమించావురా? దొంగ సచ్చినాడా? నువ్వు అమ్మ నా బూతులు తిట్టిన ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు ఆడుతున్నమ్మా. చూడు ముఖం అంతా కరెక్ట్ గా ఉందా? నీ పర్సనాలిటీకి అవసరం అక్కడికి వెళ్ళటం. భయ్యా ఎలాగైనా సరే అది నన్ను పెళ్లి చేసుకోవాలి. ఇదిగో ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే. కలిసి వస్తుంది కదా చేసుకొచ్చేది పెళ్లి. ఎవరే నేను ఒప్పించేయందా? తాలి కొట్టలేదు భయ్యా. ఇదిగో నా దగ్గర ఉంది. పొద్దున్న జ్యువెలరీ కొట్లు కొట్టుకొచ్చా. థ్యాంక్ యూ భయ్యా. ఎలా ఉండాలి నువ్వు? కట్టే కట్టే కట్టే. మోనా ఇంటికి వెళ్ళిపో. రాఘవ ఇంటికి. అందరూ సప్పట్లో కొట్టండి సప్పట్లో కొట్టండి. నాకు తెలియక అడుగుతాను. నేను నటి నుంచి చూస్తున్నాను విజిల్ వినిపిస్తుంది కానీ పోలీసులు రాకుంటున్నారేంటి? ఆ పోలీసు విధులు కాదు, సరదాగా పక్కింట్లో రిమోట్ కూడా వేయను. విజిల్ అనమాట, సెన్సార్ ఇది నొక్కుతో జరుగుతుంది. నువ్వు నొక్కుతున్నావా? నా పెళ్లి చెడగొట్టిసావు కదరా. అందమైన మీటింగ్ కూడా చెడగొట్టిసావు కదరా. ఉత్తి మాటి మాటికి వెళ్ళిపోతున్నాడు ఏంటాడు? ఎక్కడ దొరికింది? లేదు సార్ సరదాగా పెళ్లి చేసుకుంటున్నాం సార్. సరదా పెళ్లి నేను చేస్తాను దారా. సార్ నాకు తెలియక అడుగుతాను. మీరు స్టేషన్ కి తీసుకెళ్లారు అనుకోండి ఏం వాడతారు సార్? మామూలుగాను
ఆయిల్ ఇంకేమైనా ఉందా? సార్ మా ఊడి ప్రెసిడెంట్ ఆల్మండ్ ఆయిల్ వాడండి. నోర్మై ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ వాడదాం పదునా అన్న It's a family party. It's a family party. హలో దొంగన ఫ్రెండ్స్, హ్యాపీ దొంగల్స్ డే. హౌ అసలు ప్రేమ నిజంగా గుడ్డిదే, ఏమంటారు రోజా గారు? పిచ్చిది కూడా. అంతసేపు ఆవిడ యాటిట్యూడ్, ఆవిడ వాయిస్ చూసి లవ్ చేశారంటే బాబోయ్, నా చెవులు ఇక్కడే గుయ్యమంటున్నాయి మోహన్ సౌండ్ కి. కానీ చాలా బాగుంది. నా కోసం అందరూ చాలా బాగున్నారు. మనో గారు అసలు రాఘవ తన యాక్టింగ్ తో సగం స్కిట్ లేపేస్తావు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇన్నోసెన్స్ తో. ఇన్నోసెన్స్ మీ అందరి కాంబినేషన్ చాలా బాగుంది. ఫెంటాస్టిక్.